హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. ఎస్టీమ్లో పార్ట్ 82. ఆమె లేని ప్రజెంట్స్కి ఇరిటేట్ అయిపోతూ వేద ఇంటికి వెళ్ళేంత వరకు ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయిపోయాడు సిద్ధార్థరెడ్డి. మామ అంటూ విశ్వనాథం గారి ఇంట్లోకి అడుగు పెట్టడమే ఆలస్యం. సిద్ధార్థరెడ్డి తన అరుపులతో ఓ లెవెల్లో తన హవా చూపించేశాడు అక్కడ. రావడంతోనే సిద్ధార్థరెడ్డికి ఆయనే ముందు ఎదురైతే, నా పెళ్ళాన్ని అసలు మీరు ఎందుకు తీసుకొచ్చారు అంటూ ఆయనతో ఏకంగా గొడవకి దిగిపోయాడు సిద్ధార్థరెడ్డి. నా కూతుర్ని నేను ఇంటికి తెచ్చుకుంటే నీ బోర్డు పర్మిషన్ ఏంటి అన్నారాయన. దీంతో మహాలక్ష్మి గారు మాత్రం మామ అల్లుడిని చూసి ఎక్కడ గొడవ పెద్దదైపోతుందేమో అని భయపడిపోయి మధ్యలోకి వచ్చేశారు. బాబు, అమ్మాయి 9 నెలలు వచ్చాక పుట్టింట్లో ఓ రోజు నిద్ర చేస్తే మంచిది వేదకి, అందుకే నేనే తీసుకురమ్మని చెప్పాను అంటూ ఆయనకి బదులుగా మధ్యలో వచ్చారు ఆవిడ. ఆ మాటతో బేబీ కోసమని శాంతిస్తూ, వేద ఏది, డిన్నర్ తినేసిందా అంటూ నార్మల్గా అడిగాడు సిద్ధార్థరెడ్డి. రూమ్లో ఉంది బాబు, డిన్నర్ తిని ట్యాబ్లెట్ వేసుకుంది, వదిన గారికి కూడా అదే చెప్పాను అంటూ అత్తమామ గప్చిప్గా జారుకున్నారు రూమ్లోకి. సిద్ధార్థరెడ్డి నుంచి, బయట ఇంత గొడవ జరిగితే ఇది రాకుండా ఏం చేస్తుంది? ఒకవేళ మార్నింగ్ త్వరగా రాలేదని అడిగిందా ఏంటి అనుకుంటూనే రూమ్ డోర్ ఓపెన్ చేశాడు సిద్ధార్థరెడ్డి. 2 అవర్స్లో వచ్చేస్తాను అన్నవాడు కాస్త మీటింగ్లో లేట్ అయిపోయేసరికి అది కాస్త లేట్ నైట్ అయ్యే నిజంగానే అడిగింది వేద. కానీ అతని మీద ఉన్న ప్రేమ ఎక్కువ, అందుకే తమ ఏకాంతాన్ని అతడికి రాసి ఇచ్చేయాలనుకుంది. ప్రణయాన్ని రుచి చూపిస్తూ అతని కౌగిల్లో ధైర్యంగా కాసేపు కాళ్ళని మర్చిపోవాలనుకుంది. అతని గురించి ఎదురు చూసి నిరాశ మిగిలింది ఎంతకి రాని అతడి జాడికి. చరణ్ గారు వస్తే ఇష్టం లేకపోయినా బలవంతంగా పుట్టింటికి వచ్చింది. ఒక్కసారిన పుట్టింట్లో కడుపుతో ఉన్నప్పుడు నిద్ర చేయాలని. డోర్ ఓపెన్ చేసిన సిద్ధార్థరెడ్డికి గది మొత్తం డార్క్ రూమ్ దర్శనమిచ్చింది. ఇదేంటి, లైట్ కూడా వేసుకోలేదు అని అనుకుంటూ వేదాని పిలిచాడు సిద్ధార్థరెడ్డి. నో సౌండ్స్, ఓన్లీ సైలెన్స్. డౌట్ లేదు, ఇది నిజంగా నా మీద అలిగింది అనుకుంటూ బెడ్ స్విచ్ ఎక్కడున్నాయో ఏంటో అనుకుంటూ గోడని తడుముకుంటూ వెళ్తున్నాడు సిద్ధార్థరెడ్డి. అతడి కష్టం ఫలించి రూమ్లో లైట్లు వెలిగేసరికి ఓ నిమిషం స్టన్ అయిపోయాడు. అస్సలు ఊహించలేదు ఇది వేద నుంచి ఈ స్టెప్. అతడే మైమరిచిపోయాడు ఆమె రూపాన్ని చూసి. ఓ క్షణం అతడే తన వేదావశం అయిపోయాడు. అందమంతా తనలోనే ఉన్నట్టు, వెన్నెల మొత్తం ఆమె సొంతమే అయినట్టు, రతీదేవిలా తనని ఆహ్వానిస్తున్నట్టే అనిపించింది సిద్ధార్థరెడ్డికి. అసలు అతడు వస్తున్న కంగారులో రూమ్ ఓపెన్ చేసేసరికి లావెండర్ స్మైల్ వచ్చినా గమనించుకోలేదు. కానీ అది తన ముక్కు పుట్టాలని తాకింది నిండుగా. అప్పుడే ఆమె రూపాన్ని చూస్తున్న సిద్ధార్థరెడ్డికి వైట్ శారీ మీద, దాని మీదకి పింక్ కలర్ ఫ్లవర్స్, పింక్ కలర్ బ్లౌజ్, మిర్రర్ వర్క్ మొత్తం ఎలిగెంట్గా కనిపిస్తూ, తల నిండా మల్లెపూలు, చేతుల నిండా మట్టి గాజులు, ఎత్తుగా కనిపిస్తున్న బంపుకి హిప్ చైన్. ఆమెను చూస్తూ అడుగులు దగ్గరికేస్తూనే సిద్ధార్థరెడ్డి తన చేతులకున్న రోలెక్స్ వాచ్ తీసి టేబుల్పై పక్కన పెడుతూ, ఏంటి ఇది అన్నాడు. అతడికి పూర్తిగా తన సొంతం అవ్వాలనుకుంటుంది. ఆమె ఇష్టాన్ని పూర్తిగా అతనికి తెలపాలనుకుంటుంది. చెప్పలేక ఆమె గదిని ఫస్ట్ నైట్ గదిలో అలంకరించింది వేద. ఆమె ఇంటెన్షన్ అర్థమైన సిద్ధార్థరెడ్డికి, ఇప్పుడు సేఫ్ కాదే, నాకు మాత్రం ఆనందమా నీకు దూరంగా ఉండం అన్నాడు. అప్పటికే దూరంగా ఉంటున్నాడని ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిన వేదకి భారంగా అడుగులు వేస్తూ సిద్ధార్థరెడ్డి దగ్గరికి వచ్చిన వేద అతని హెయిర్లోకి తన హ్యాండ్స్ పోరించి ఊపేస్తుంది, అచ్చంగా ఊడి వచ్చేలా. ఏమైందే నీకు అన్నాడు తన హెయిర్లోంచి ఆమె హ్యాండ్స్ని విడిపించుకుంటూ. ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చినప్పుడు ఏమన్నాను అని వేద సిద్ధార్థరెడ్డిని క్వశ్చన్ చేయగానే, ఇంట్లో ఉండిపోమన్నావు, అయితే ఏమైంది అన్నాడు. కాదరా సచ్చినోడా, టేక్ మీ అన్నాను. నన్ను రైట్ లెగ్తో తన్నేసి వెళ్ళిపోయావు. నీ కళ్ళకి నేను అందంగా కనిపించట్లేదు, అందుకే నువ్వు నన్నేమి. ఆ తర్వాత మాట్లాడలేక వెక్కుతూ ఉంది వేద. హార్మోన్ చేంజెస్ విపరీతంగా లేవు నీలో అనుకుంటూ. ఇప్పుడు సేఫ్ కాదురా, అర్థం చేసుకో, స్మూతీ వాయిస్తూ చెప్పాడు సిద్ధార్థరెడ్డి. ఐ డోంట్ నో, ప్లీజ్ టేక్ మీ అంటూ తన పెదవులతో సిద్ధార్థరెడ్డి పెదవులపై నిలిపింది వేద. చిన్నగా నవ్వి ఆమె తలపైన ముట్టిక వేసి, నన్ను కొట్టేంత ఎదిగిపోయావే అంటూ భార్య ప్రొవెక్ట్ చేస్తే మడికట్టుకుని కూర్చునేంత మంచివాడిని నేనైతే అస్సలు కాదంటూ డోర్ లాక్ చేసి ఆమెను ఎత్తుకుని బెడ్ మీదకి చేర్చాడు సిద్ధార్థరెడ్డి. ప్రాబ్లం లేదు కదా అంటూనే ఆమె కళ్ళ నుండి మొదలైన ప్రయాణం పెదవుల మీదుగా సాగి రవికాంచెని అందాలని అతడు చూస్తూ ఇద్దరి మధ్యలో అడ్డుగా ఉన్న క్లాత్స్ని సెకండ్స్లో రిమూవ్ చేశాడు సిద్ధార్థరెడ్డి.
ఎక్కడికక్కడ సిద్ధార్థ్ రెడ్డి పెదవులు తనని మాయ చేస్తుంటే మత్తులోకి కూరుకుపోతుంది తేరుకోలేనంతగా. ఆమె అందాలు చూస్తున్న అతడికి ఫీలింగ్స్ కంట్రోల్ కాక నడుపు వంపులో గట్టిగా కొరికేశాడు అతడు. వైట్ స్క్రీన్ టోన్లో ఉన్న ఆమె కలర్కి ఫుల్ రెడ్డిష్గా మార్చేశాడు సిద్ధార్థ్ రెడ్డి. ఆమెలో ఉన్న ప్రతి అణువుని తన పెదవులతో తాకుతూ అతడు లో ఫీలింగ్స్ హై అన్నప్పుడు వేద కళలో చూస్తూ ఓకే కదా అనగానే అతడి పెదవులతో జత కలిపింది వేద. దాంతో మెల్లగా ఆమెలోకి ప్రవేశించాడు సిద్ధార్థ్ రెడ్డి. పెదవుల ముద్రలు మారిన సిద్ధార్థ్ రెడ్డికి అతడి వీపుపై ముద్రిస్తాయి వేద గోర్లు. దూరమైన కలయిక ఇప్పుడు జరుగుతుంటే చిన్న నొప్పికి ఆమె కొంటి కొసల నుంచి కన్నీరు జారిపోయాయి. అది చూసిన సిద్ధార్థ్ రెడ్డి ఓకే కదా అని అడిగాడు. ఊ అంది వేద. ఇంకా వేదకి అసలు కొంచెం కూడా ఇబ్బంది లేకుండా చాలా స్మూత్గా ఆ కలయికని కొనసాగిస్తాడు అతడు. విండో నుంచి పడుతున్న మూన్లైట్ వెలుతురు ఆమె అందాలని చూస్తున్న సిద్ధార్థ్ రెడ్డి నుంచి తప్పించుకుంటూ బ్లాంకెట్లో దాక్కుంది వేద. అతడి కష్టం చిరు చెమట రూపంలో ఆమె నుదుటి మీదకి చేరగానే వేదకి అలసట దరి చేరింది. ఆ కాస్త కూడా కష్టమని ఫీల్ అవ్వకుండా వేదని తనే ఫ్రెష్ చేపించి మ్యాక్సీ తొడిగి కిచెన్లోకి వెళ్ళి అలసిన వేదకి సూప్ ప్రిపేర్ చేసి దాన్ని ఫీడ్ చేసి వేదని బెడ్పై పడుకోబెట్టాడు సిద్ధార్థ్ రెడ్డి ఆమె పక్కనే పడుకుంటూ. ఆమెని తన గుండెల్లో పదుముకుని ఆమె చుట్టూ చేతిని వేసి మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. అప్పుడే వేదకి కూడా చిన్నగా వెన్నుల నొప్పి మొదలైంది అదే క్షణంలో కూడా. థ్యాంక్స్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.